ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి విశిష్టత గురించి, తొలి ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఏకాదశి అంటే విష్ణుమూర్తిని ఆరాధిస్తాం, ఉపవాస దీక్ష చేస్తాం. ప్రతి నెలలోనూ 2 సార్లు ఏకాదశులు వస్తాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ప్రతి నెలకు 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల పౌర్ణమికి, అమావాస్యకి ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెప్తారు. తొలి ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. భవిష్యత్ పురాణంలో ఉన్న తొలి ఏకాదశి వ్రత కథ. ఒకసారి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు: కేశవ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజున ఏ దేవుని ఆరాధించాలి? ఆ రోజు వ్రతము ఏ విధంగా జరుపుకోవాలి అని అడిగాను. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు: ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ఓ నారద, ఈ లోకంలో శ్రీహరి నీకంటే గొప్ప భక్తుడెవరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి అన్ని పాపములు తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఇది విన్నంతనే ఈ ఏకాదశి వ్రతం పుణ్యఫలం లభిస్తుంది. ఈ గాథ నీవు కూడా విను అని తెలిపి ఇలా ప్రారంభించాడు. పూర్వము సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ నీతి వర్తనుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడే మెలిగేవాడు. అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడు సుభిక్షంగా, సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలం గడిచిన పిమ్మట అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో, పాపం జరిగిందో అర్థం కాలేదు. పశువులకు గ్రాసము, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించడము, యజ్ఞ యాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలోని వారందరూ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు: మీరు ఎప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు, కాబట్టి ఈ కష్టకాలంలో కూడా మేము మిమ్మల్ని సహాయాన్ని అభ్యర్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పనికి నీరు అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి అనెను. దానికి చక్రవర్తి నిజాయితీగా: నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపము చెయ్యలేదని ఘంటాపదంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోరి ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాను. ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపజేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు. తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు. ఆశ్రమాలలో ఉన్న ఋషులను, మునులను అడిగి కేవలం 2వ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు. మాంధాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకరణంలోనికి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుపవలసిందిగా కోరాడు. దానికి: ఓ మునీంద్రా, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చిన కరువునకు కారణం నాకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరింపజేయడానికి నేను మీ సహాయాన్ని కోరి వచ్చాను.
దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు. అప్పుడు అంగీరముని రాజుతో ఇలా అన్నాడు: ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము 4 పాదాలతో నడిచే కాలము. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించడం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఆ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షం అవుతుందని తెలిపాడు. దానికి రాజు, నేను ఎవరికి హాని తలపెట్టానని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసిందిగా కోరాడు. దానికి అంగీరముని, రాజా, మీరు మీ రాజ్యంలో ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి. ఆ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం సుభిక్షం అవుతుంది అని తెలిపాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటివలె సుసంపన్నమైందని శ్రీకృష్ణుడు ముగించాడు. తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాము. పూర్వము రుక్మాంగతుడు అనే రాజు ఉండేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాగతుడు అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడు అవడం మూలన రుక్మాంగతుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు. తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పించాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతుందన్న ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగతుని వ్రతభంగం చేసి రమ్మని రంభను అతని దగ్గరికి పంపాడు. రుక్మాంగతుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరుతాడు. ఆమె దానికి తన కోరికను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు. తొలి ఏకాదశి రోజు రుక్మాంగతుడు స్నానం ఆచరించి పూజ కోసం సిద్ధపడుతుండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది. దానికి రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. రాజు తన ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరిక కోరి తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరుతాడు. దానికి ఆమె నీ పుత్రుని వధించమని కోరుతుంది. దానికి రాజు సిద్ధపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగతునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మాంగతుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు.